ఈ వీడియోలో స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ చేద్దాం అనుకుంటారు టీఎస్ దోస్త్ ద్వారా, డిగ్రీ ఆర్ బీటెక్. సో టీఎస్ ఎంసెట్ తర్వాత బీటెక్ చేసుకోవచ్చు. సో డిగ్రీ తర్వాత మళ్ళీ బీఎడ్ టీఎస్ ఎడ్సెట్ ద్వారా, అండ్ బీటెక్ తర్వాత పీజీ సెట్. సో ఇలా చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, లైక్ టీఎస్ సెట్ కానీ, పీజీ సెట్ కానీ, పీఈ సెట్ కానీ, ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినవి కానీ, టీఎస్ సిపి గెట్ కానీ. సో అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అండి, డిగ్రీకి సంబంధించినవి, బీటెక్కి సంబంధించినవి, పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించినవి, ఎంటెక్కి సంబంధించినవి, ఎంబీఏ కానీ, ఎంసీఏ కానీ, టీఎస్ ఐసెట్ కానీ, అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్లకు ఒకటే మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. సో మనకు ఎవరు ప్రొవైడ్ చేస్తారు స్కాలర్షిప్స్ అంటే తెలంగాణ గవర్నమెంట్ నుంచి మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అన్ని స్టూడెంట్స్కి సేమ్ ఎలిజిబిలిటీ ఉంటుంది, ఓన్లీ ఎలిజిబిలిటీ మాత్రమే ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో స్కాలర్షిప్కి ఎవరు ఎలిజిబుల్, ఏ క్యాస్ట్ వాళ్ళు ఎలిజిబుల్, ఎంత ఇన్కమ్ ఉండాలి, టోటల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎలిజిబిలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎలిజిబిలిటీ తర్వాత ఎవరు ఎలిజిబుల్ కాదో అది కూడా చాలా ఇంపార్టెంట్. చాలామందికి క్వశ్చన్స్ ఉంటాయి ఎవరు ఎలిజిబుల్ నాట్ ఎలిజిబులో. సో కరెక్ట్గా వినండి. సో ఫస్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ చూద్దాం. సో మనకి ఎలిజిబిలిటీ వచ్చేసి క్యాస్ట్ పైన ఇస్తారు, క్యాస్ట్ మాత్రమే మేజర్ క్రైటీరియా. సో ఫస్ట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, సో వీళ్ళు ఒక కేటగిరీ. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఎవరికైతే ఇన్కమ్ లెస్ దాన్ 2 lakhs ఉంటుందో వాళ్ళకు స్కాలర్షిప్ వస్తుంది, ఫ్రీ స్కాలర్షిప్. మీరు డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా, ఎంబీఏ చేసినా, ఎంసీఏ చేసినా, ఎనీ ఎడ్యుకేషన్ ఏది చేసినా మీకు ఫ్రీగా వస్తుంది. ఇది ఫస్ట్ ఎలిజిబిలిటీ, లెస్ దాన్ 2 lakhs ఉండాలి. సెకండ్ కేటగిరీ వచ్చేసి బీసీ అండి. బీసీ వాళ్ళు, ఈబీసీ వాళ్ళు, మైనారిటీ. సో ఇక్కడ మైనారిటీ అంటే ఎవరు వస్తారంటే ముస్లిం వాళ్ళు వస్తారు, క్రిస్టియన్స్ వాళ్ళు వస్తారు, సిఖ్స్ వస్తారు, ఇలా ఒక టైప్ ఆఫ్ రిలీజియన్ వాళ్ళు అందరు మైనారిటీలో వస్తారు. సో మైనారిటీ వాళ్ళు, బీసీ వాళ్ళు, ఈబీసీ వాళ్ళు, వీళ్ళకు కూడా స్కాలర్షిప్స్ వస్తాయి. కానీ ఇక్కడ మీరు ఉండే ఏరియా బట్టి కూడా స్కాలర్షిప్ అమౌంట్ ఫిక్స్ చేస్తారు వీళ్ళు. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఇందులో మనకు మీరు రూరల్ ఏరియానా అర్బన్ ఏరియానో తెలుసుకోవాలి. సో దాన్ని బట్టి కూడా మనకు ఇన్కమ్ని ఫిక్స్ చేశారు వీళ్ళు. ఫస్ట్ ఎలిజిబిలిటీ వచ్చేసి రూరల్. సో రూరల్ ఏరియాస్ అంటే మీరు విలేజెస్లో కానీ చిన్న చిన్న మండల్స్లో ఉంటారు కదా, మీరు అక్కడ నివసిస్తే మీరు రూరల్ కింద వస్తారు, అంటే విలేజెస్ కానీ. సో మీరు రూరల్ అర్బన్, మీకు మనకు రెసిడెన్సీ సర్టిఫికేట్ కానీ ఆధార్ కార్డులో మీకు అడ్రస్ ఉంటుంది కదా, లేదా మీ ఫాదర్కి అడగండి, లేదా గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు, మీరు అర్బన్ కింద వస్తారా రూరల్ కింద వస్తారా. సో ఫస్ట్ వచ్చేసి ఎవరికైతే ఈ బీసీ ఈబీసీ మైనారిటీ వాళ్ళకు రూరల్ ఏరియాస్కి లెస్ దాన్ 1,50,000 మీ ఫాదర్ యొక్క ఇన్కమ్ ఉంటేనే మీకు స్కాలర్షిప్ వస్తుంది. ఇది ఫస్ట్ క్రైటీరియా, లెస్ దాన్ 1,50,000 ఉండాలి, అప్పుడే మీకు స్కాలర్షిప్ వస్తుంది. సెకండ్, బీసీ ఈబీసీ మైనారిటీ వాళ్ళు అర్బన్ ఏరియాస్లలో ఉంటాయి, అంటే టౌన్స్, పెద్ద పెద్ద టౌన్స్ కానీ సిటీస్ కానీ. ఇప్పుడు హైదరాబాద్ అనేది సిటీ, అదే టౌన్స్ మీకు లైక్ మీరు విలేజ్ ఉంటుంది కదా, మీకు దగ్గరలో ఒక టౌన్ ఉంటుంది. సో ఆ టౌన్స్లో ఉండే వాళ్ళు అందరు అర్బన్ ఏరియా కింద వస్తారు. సో ఇది అర్బన్ ఏరియా. అర్బన్ ఏరియాకు ఎంత ఇన్కమ్ ఉండాలంటే లెస్ దాన్ 2 lakhs ఉన్న వాళ్ళకు మాత్రమే స్కాలర్షిప్ వస్తుంది. సో ఓన్లీ 2 points అండి. రూరల్లో ఉంటే 1,50,000 మీ ఫాదర్ యొక్క ఇన్కమ్ ఉంటే స్కాలర్షిప్ వస్తుంది. అదే అర్బన్ ఏరియాస్లో కానీ సిటీస్లో కానీ మండల్స్లో, పెద్ద పెద్ద మండల్స్లో టౌన్స్లో ఉంటే 2 lakhs బిలో మీ ఫాదర్ ఇన్కమ్ ఉంటేనే స్కాలర్షిప్ వస్తుంది. ఇది ఎలిజిబిలిటీ. సో ఇక్కడ మనకు ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ వాళ్ళకి ఇస్తారు. అండ్ ఎవరికైతే ఓసీలో కొందరికి ఇస్తారు. ఎవరికి ఇస్తారు ఇప్పుడు చెప్తా. ఓన్లీ డిసేబుల్ స్టూడెంట్స్ అండి. మీరు ఓసీలో డిసబిలిటీ వాళ్ళు ఉంటారు, ఏమన్నా హ్యాండిక్యాప్డ్ కానీ, అలా స్టూడెంట్స్ ఓసీలో ఉంటే కూడా ఇస్తారు. సో ఎంత ఇన్కమ్ ఉండాలి, మీ యొక్క ఫాదర్ ఇన్కమ్ లెస్ దాన్ 1 lakh మాత్రం ఉంటేనే ఇస్తారు, లేకుంటే ఇవ్వరు. ఇది మెయిన్ పాయింట్. ఓసీ వాళ్ళకు కూడా ఇస్తారు, ఎప్పుడు ఓన్లీ డిసేబుల్ స్టూడెంట్స్కి. నార్మల్ ఓసీ వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇవ్వరు. సో ఇది లెస్ దాన్ 1 lakh ఉండాలి. అండ్ వీటితో పాటు మీరు అటెండెన్స్ 75% మెయింటైన్ చేయాలి. లైక్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యేవారు కదా, మీకు రిపోర్ట్ పంపుతారు వాళ్ళు, ఫస్ట్ 6 months కానీ ఫస్ట్ 4 monthsకి సంబంధించినవి రిపోర్ట్స్ పంపుతారు. మీరు మినిమం 75% అటెండెన్స్ ఉండాలి. ఇదొకటి మెయిన్. మళ్ళీ ఒక అకాడమిక్ ఇయర్ నుంచి ఇంకొక అకాడమిక్ వెళ్తారు కదా, అంటే ఫస్ట్ ఇయర్లో స్కాలర్షిప్ మనీ వేస్తారు, సెకండ్ ఇయర్కి వెళ్ళాలి, సెకండ్ టు థర్డ్ ఇయర్, ఇలా డిగ్రీకి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో అప్పుడు మీకు బ్యాక్లాగ్స్ లేకుండా చూసుకోండి. బ్యాక్లాగ్స్ అన్నీ క్లియర్ అయిన తర్వాత అప్పుడు స్కాలర్షిప్ కూడా పడతాయి. సో బ్యాక్లాగ్స్ లేకుండా చూసుకోండి. ఈ బ్యాక్లాగ్స్ కూడా మనకు ఫైనల్ స్కాలర్షిప్స్ వస్తాయి కదా, అప్పుడు మీరు అన్ని బ్యాక్లాగ్స్ లైక్
పాస్ అయ్యారా లేదా అవి కూడా చూస్తారు కాబట్టి ఇవి కూడా మ్యాండేటరీయే. కాకపోతే స్కాలర్షిప్ అయితే వస్తాయి, కానీ ఇవన్నీ మీరు వితౌట్ బ్యాక్లాగ్ చూపించాలి, అప్పుడే మీకు స్కాలర్షిప్స్ ఇస్తారు. సో ఇవి మెయిన్ పాయింట్స్ అంటే ఎలిజిబిలిటీ. సో అర్థమైంది అని అనుకుంటున్నాను. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు లెస్ దాన్ 2 lakhs ఉంటేనే వస్తుంది. బీసీ ఈబీసీ మైనారిటీ వాళ్ళకు రూరల్ ఏరియాస్లో ఉంటే 1,50,000 బిలో ఉన్న వాళ్ళకి వస్తుంది. అదే అర్బన్ ఏరియాలో 2 lakhs బిలో ఉంటేనే వస్తుంది. డిసబుల్ క్యాండిడేట్స్కి ఓసీ వాళ్ళకు కూడా వస్తుంది. ఇది మనకు ఎలిజిబిలిటీ. ఇప్పుడు నాన్ ఎలిజిబిలిటీ, అసలు ఎవరు ఎలిజిబుల్ కాదు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీస్ అండ్ డిసబుల్ క్యాండిడేట్స్కి నేను చెప్పిన లిమిటేషన్స్ ఉన్నాయి కదా, దానికన్నా 1 రూపీ ఎక్కువ రాదు. అంటే ఎస్సీ ఎస్టీకి 2 lakhs అబౌవ్ ఉంటే రాదు, బీసీ ఈబీసీ వాళ్ళకు 1,50,000 అబౌవ్ ఉన్న రాదు, 2 lakhs అబౌవ్ ఉన్న రాదు. సో ఇన్కమ్ విత్ ఇన్ లిమిట్లో ఉంటే వస్తుంది, 1 రూపాయి ఎక్కువ రాదు. ఇది మెయిన్ పాయింట్. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే కొందరు పార్ట్ టైమ్గా కానీ ఆన్లైన్ కోర్సెస్ కానీ ఓపెన్ యూనివర్సిటీలో కానీ ఓపెన్ పార్ట్ టైం కానీ ఇలా చదువుతారు కదా, వాళ్ళకు ఎలాంటి స్కాలర్షిప్ రాదు. ఓన్లీ రెగ్యులర్గా వెళ్ళే స్టూడెంట్స్కి మాత్రమే స్కాలర్షిప్స్ వస్తాయి. సో ఓపెన్ పీజీ, ఓపెన్ ఎంబీఏ, ఓపెన్ డిగ్రీ, సో ఓపెన్లో ఏది చేసినా, ఓపెన్ బీఎడ్ కానీ ఓపెన్లో ఏది చేసినా ఆర్ డిస్టెన్స్ మోడ్లో కూడా ఉంటారు, వాళ్ళకు ఎవ్వరికి మనకు స్కాలర్షిప్ ఇవ్వరు, రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి ఇస్తారు. నెక్స్ట్ ఈ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి స్పాన్సర్డ్ సీట్స్ అంటారు కొందరు, వాళ్ళకు కూడా రాదు. స్పాన్సర్డ్ అంటే లైక్ ఎవరైనా స్పాన్సర్ చేస్తారు లైక్ ఏదైనా యూనివర్సిటీలో, వాళ్ళకు కూడా రావు గవర్నమెంట్ నుంచి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ స్పాట్ అడ్మిషన్స్. సో మనకు స్పాట్ అడ్మిషన్స్ ఎప్పుడు ఉంటాయి? డిగ్రీ వాళ్ళకు ఉంటాయి, కొన్ని ఇంజనీరింగ్ వాళ్ళకు, బీటెక్ వాళ్ళకు ఉంటాయి. సో అన్ని సీట్స్ ఎక్కడైతే మిగులుతాయో దాన్ని స్పాట్ అడ్మిషన్ కింద లాస్ట్ ఫేజెస్ అయినాక ఇస్తారు. సో స్పాట్ అడ్మిషన్లో మీరు జాయిన్ అయితే మీకు ఎలాంటి స్కాలర్షిప్ రాదు, చాలా చాలా ఇంపార్టెంట్. స్పెషల్ ఫేజ్లో వెళ్తే వస్తాయి. స్పాట్ అంటే మిగిలిన సీట్స్కి మీరు ఎలిజిబుల్ కాబట్టి మీకు ఎలాంటి లైక్ స్కాలర్షిప్ అయితే రాదు, చాలా చాలా ఇంపార్టెంట్. మేనేజ్మెంట్ కోటా అంటే డబ్బులు ఇచ్చి మనము జాయిన్ అవుతాం కదా, అక్కడ కూడా మీకు స్కాలర్షిప్ రాదు. సో చాలామంది స్పాట్ అడ్మిషన్ వాళ్ళకు వస్తుంది అనుకుంటారు కానీ రాదు, స్పెషల్లో వస్తుంది, స్పాట్లో రాదు. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎవరికైతే లైక్ స్టేట్ గవర్నమెంట్ నుంచి కాకుండా సెంట్రల్ లెవెల్ నుంచి స్కాలర్షిప్స్ వస్తాయి కదా, వాళ్ళకు నాట్ ఎలిజిబుల్. ఎగ్జాంపుల్ బీటెక్ తర్వాత ఎవరైతే గేట్ ద్వారా కానీ జీప్యాట్ ఫార్మసీ వాళ్ళు, ఇంజనీరింగ్ వాళ్ళు గేట్ జీప్యాట్తోని మీరు జాయిన్ అవుతారు కదా, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏం రాదు మీకు, సెంట్రల్ నుంచి వస్తుంది మనకు లైక్ యూజీసీ నుంచి వస్తుంది 12,400 స్టైపెండ్. సో మీకు మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏం రాదు, ఓన్లీ సెంట్రల్ నుంచి వస్తుంది. సో వస్తే అది వస్తుంది, లేదంటే ఇది పీజీ సెట్ ద్వారా మనకి ఇక్కడ వస్తుంది, స్టేట్లో వస్తుంది, కానీ ఏదో ఒక స్కాలర్షిప్ మాత్రమే వస్తుంది. ఇది మెయిన్ పాయింట్. ఇంకొక మెయిన్ పాయింట్ చాలామందికి లైక్ ఉంటుంది. ఇప్పుడు మీరు సేమ్ కోర్స్ అంటే మీరు ఏం చదువుతున్నారు అంటే నేను బీటెకా, డిగ్రీయా, లైక్ బీఎడ్ చేస్తున్నామా, పీజీ చేస్తున్నామా, ఇవన్నీ మనకు కోర్స్ అంటారు. కోర్స్ ఈజ్ డిఫరెంట్, ఒక్కొక్క కోర్స్ ఒక్కొక్క డిఫరెంట్. ఎగ్జాంపుల్ కొందరు స్టూడెంట్స్ ఉంటారు, ఒక పీజీ చేస్తారు, మళ్ళీ పీజీ చేస్తే స్కాలర్షిప్ రాదు, వేరే కోర్స్ చేస్తే వస్తుంది. ఇప్పుడు ఒక క్యాండిడేట్ డిగ్రీ అయిపోయింది, డిగ్రీ తర్వాత టీఎస్సీపీ గేట్ ద్వారా పీజీ చేశాడు, మళ్ళీ నేను టీఎస్సీపీ గేట్ ద్వారా పీజీ చేస్తే స్కాలర్షిప్ రాదు. మీరు వేరే కోర్స్ చేయండి, అంటే బీఎడ్ చేసుకోవచ్చు, ఎంబీఏ చేసుకోవచ్చు, వేరే కోర్స్ చేస్తే వస్తుంది. కానీ నేను మళ్ళీ సేమ్ కోర్స్ చేస్తా అంటే రాదు. చాలామంది సేమ్ కోర్స్ చేస్తారు, లైక్ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ ఎవరన్నా ఒకటే కోర్స్, ఇంకొకసారి చెప్తున్నా, ఒకే ఎగ్జామ్ ద్వారా ఒకటే కోర్స్ చేసే వాళ్ళకు రాదు. మీరు మళ్ళీ డబల్ పీజీ చేసినా రాదు, మళ్ళీ డబల్ ఎంబీఏ డబల్ ఇలా చేసే వాళ్ళు ఉంటారు చాలామంది. సో సేమ్ కోర్స్కి రాదు. మీరు పీజీ చేసి బీఎడ్ చేసుకోవచ్చు, ఎంబీఏ చేసుకోవచ్చు, లైక్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బీపీఎడ్ చేసుకోవచ్చు, ఎంఎడ్ చేసుకోవచ్చు. సో బీఎడ్ ఎంఎడ్ అలా చేసుకుంటే వస్తుంది. కానీ మళ్ళీ నేను సేమ్ కోర్స్, ఇప్పుడు కొందరు పీజీ సెట్ ద్వారా డబల్ ఎంటెక్ చేస్తారు, వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అండి. ఇంకొక డౌట్ రావచ్చు కొందరు లైక్ ఎంటెక్ వాళ్ళు, మీరు గేట్ ద్వారా పీజీ చేశారు, మళ్ళీ గేట్ తర్వాత పీజీ సెట్తోనే వస్తుంది, ఎందుకంటే సేమ్ కోర్స్ కాదు ఇక్కడ, అది సెంట్రల్ లెవెల్, ఇది వచ్చేసి మనకు స్టేట్ కాబట్టి మళ్ళీ స్కాలర్షిప్ వస్తుంది. కానీ సేమ్ గేట్ ద్వారా మళ్ళీ వెళ్తా అంటే రాదు, మళ్ళీ పీజీ సెట్ రాసి మళ్ళీ అంటే రాదు. సో డిఫరెంట్ కోర్సెస్ చేస్తే మాత్రమే వస్తుంది, సేమ్ కోర్స్ చేస్తే మళ్ళీ ఇవ్వరు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ డబల్ చేద్దాం అనుకుంటారు, డబల్ మీకు స్కాలర్షిప్ రాదు, ఒకటేసారి వస్తుంది. ఎందుకంటే మీ యొక్క ఆధార్ కార్డ్ స్కాన్ అవుతుంది, మీ ఇన్కమ్ సర్టిఫికేట్, మీ డీటెయిల్స్ అన్నీ తెలంగాణ గవర్నమెంట్ టీఎస్ ఈ పాస్లో మీకు రిజిస్టర్ అవుతుంది. కాబట్టి డిఫరెంట్ కోర్స్ చేస్తేనే మీకు
లైక్ స్కాలర్షిప్స్ వస్తాయి. సో ఇవ్వండి మనకు మొత్తం ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇందులో చెప్పినవి మాత్రమే మీకు అప్లికేబుల్. సో దీనికన్నా మనకు ఎలాంటి ఆబ్జెక్షన్స్ ఉండవు. సో ఫస్ట్ ఇన్కమ్ మీద ఉంటుంది అండ్ మీ క్యాస్ట్ మీద ఉంటుంది. మీ మోడ్ ఆఫ్ స్టడీ మీరు రెగ్యులర్గా చేస్తారా లేకుంటే ఓపెన్లో చేస్తున్నారా, సేమ్ కోర్స్ చేస్తున్నారా, ఇవి మాత్రమే మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియాస్. మిగతా ఏమన్నా మిస్ అయినా కానీ మన డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కొన్ని డౌట్స్ అడుగుతారు, ఒక్క రూపాయి ఎక్కువ రాదండి, ఇదైతే డ్యామ్ షూర్. ఈ మాది రూరలా అర్బనా అంటే మీ యొక్క ఆధార్ కార్డ్ మీద అడ్రస్ ఉంటాయి కదా, సో మీ ఫాదర్ని కానీ మీకు తెలిసిన వాళ్ళని అడగండి. కొందరు డిగ్రీ వాళ్ళు ఉంటారు, లైక్ మాది అర్బనా రూరల్ కింద వస్తా. విలేజెస్లో ఉన్న వాళ్ళు అందరు రూరల్ అండ్ కొందరు టౌన్స్లో ఉంటారు, వాళ్ళు కూడా అర్బన్ కిందనే వస్తారు. అర్బన్ అంటే కొన్ని డెవలప్డ్ టౌన్స్ కానీ సిటీస్ కానీ అవి అర్బన్ కింద వస్తాయి. లేదు అంటే గూగుల్లో సెర్చ్ చేసుకోండి, మీ ఫాదర్స్ని అడగండి, మీకు కొద్దిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళని అడిగి అప్పుడు మీరు రూరల్ కింద వస్తారా అర్బన్ కింద వస్తారా అది తెలుసుకోండి. దాన్ని బట్టే మనకు స్కాలర్షిప్స్ అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి మెయిన్గా మనకు బీసీ ఈబీసీ మైనారిటీ వాళ్ళకు రూరల్ అర్బన్ ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మీరు ఎక్కడ ఉన్నా లెస్ దాన్ 2 lakhs వస్తే మీకు స్కాలర్షిప్ వస్తుంది. సో ఇవ్వండి. ఎవరైతే లైక్ దోస్త్ కానీ టీఎస్ దోస్త్ ద్వారా డిగ్రీ కానీ పీజీ కానీ బీఎడ్ ఎంబీఏ కానీ పీజీ సెట్ కానీ ఎంటెక్ కానీ ఐసెట్ కానీ లైక్ టీఎస్ పీఈ సెట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కానీ ఎనీ హైయర్ ఎడ్యుకేషన్కి ఇవే రూల్స్ కామన్గా ఉంటాయి. సో ఈ రూల్స్లో మీరు ఉన్నారా లేదా తెలుసుకోండి. వితిన్లో లిమిట్స్లో ఉంటే మీకు స్కాలర్షిప్ వస్తుంది, ఒక్క రూపాయి ఎక్కువ రాదు. సో ఇవ్వండి. అండ్ లేటెస్ట్ ఇన్కమ్ తీసుకోవాలి అందరూ. 2024లో అప్లై చేస్తే 2024 ఇన్కమ్ మాత్రమే అప్లికేబుల్. 2025లో మీరు అప్లై చేస్తే 2025 అంటే ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ అంటే మనం ఏ ఇయర్లో ఉంటామో దానిదే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీ యొక్క డౌట్ని. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే ఫాస్ట్ అప్డేట్స్, ఎడ్యుకేషన్కి రిలేట్ అయ్యే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ కానీ, సో ఎవ్రీడే ఇలాంటి అప్డేట్స్ నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా నా యూట్యూబ్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి.